షాలోమ్, గుడ్ మార్నింగ్. నిన్నటి దినాన్న గోకులాలు ప్రారంభించడం అనేది జరిగింది. విశాఖపట్నంలో ప్రారంభించారు. తర్వాత పిఠాపురంలో కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఒక గోకులాన్ని ప్రారంభించారు. తిరుపతిలో ప్రారంభించారు, తిరుమలలో ప్రారంభించారు, అలాగే చాలా చోట్ల ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, వైసీపీ పాలనలో 5 సంవత్సరాల్లో 250 గోకులాలు మాత్రమే నిర్మించబడ్డాయంట. అయితే ఈ 1 సంవత్సరంలోనే ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది కదా, ఈ ఉమ్మడి ప్రభుత్వంలో 12,500 గోకులాలు మరి నియమించడం జరిగింది. గోకులాలు గోవు అమ్మ అమృతాన్ని అందిస్తుంటది. అమృతాన్ని గనుక అది అమ్మ అయ్యింది అంటున్నారు ఆయన. ఏమంటారు? బర్రె, గొర్రె, ఒంటె, మేక, గాడిద, జింక, లామ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే క్షీరదాలన్నీ కూడా చాలా ఉన్నాయి కదా. క్షీరదాలు అనేకం. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క యానిమల్కి విశిష్టత ఉంది. ఇంకోటి ఏంటంటే, గోవు అంటున్నారు కదా, ఇది ఇండియన్ యానిమల్ కాదు. ఇది మధ్యాసియా నుంచి ఆర్యులు వాటిని తోలుకొని వచ్చారు ఇండియాకి. అది విదేశానికి సంబంధించిన, వేరే దేశానికి సంబంధించిన యానిమల్ అది. అయితే మన గోవుల కన్నా న్యూజిలాండ్ ఆవులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి అని నేను అంటున్నా. పవన్ కళ్యాణ్ గారు కూడా న్యూజిలాండ్ లాగా చేస్తాను దీన్ని అన్నారు. ఈ పశు సంపద గురించి, పాల ఉత్పత్తి గురించి తెలుసుకోవాలంటే న్యూజిలాండ్ గురించి తెలుసుకోవాలి, లేకపోతే మీకు తెలియదు. న్యూజిలాండ్లో ఉన్న ఆవులు 40 నుంచి 60 లీటర్ల వరకు కూడా పాలిస్తాయి. వాటి మాంసం చాలా ఖరీదు. న్యూజిలాండ్లో ఏవైతే గొడ్డుమోతు ఆవులు ఉంటాయో పాలు ఇవ్వకుండా వాటిని కోసుకుని తినేస్తారు. మీరు అనుకుంటున్నారేమో బీఫ్ చాలా కాస్ట్. మటన్ 1000 రూపాయలు ఉంటే బీఫ్ 10,000 రూపాయలు ఉంటుంది కాస్ట్. గల్ఫ్ దేశాల్లో కానీ, యూరోపియన్ కంట్రీస్లో కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియాలో కానీ మాంసం కోసమే పెంచుతారు ఆవుల్ని. గులాబీ రంగులో ఉన్న మాంసము చాలా ఖరీదు పలుకుతుంది. ఇది ఆరోగ్యకరం, రెండోది బలమైంది, మూడవది ఆదాయాన్ని పెంచేస్తుంది అది. అందుకనే ఆ దేశాల్లో ఆవుల్ని పెంచుతూ ఉంటారు. యూరోపియన్ శాస్త్రవేత్తలని మనం కలుసుకున్నట్లయితే ఆవుల గురించి మీకు చాలా విషయాలు తెలియజేస్తారు. యూరోపియన్ క్యాటిల్ ఫీల్డ్ చాలా ప్రాముఖ్యమైంది. అందుకనే మరి ఏ దేశాల్లో కూడా ఆవుని పూజించరు. ఒక మేక, గొర్రె, ఒంటె ఎలాగో అలాగే ఆవు కూడా. అయితే మన ఇండియాలో మాత్రం ఆవుల్ని పూజిస్తున్నారు. ఎందుకు పూజిస్తున్నారో మనకైతే తెలియదు. మన వాళ్ళు అనారోగ్యంతో ఉన్న ఆవుని తినరు కదా, కోసుకొని తినరు. ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఒక చట్టం తీసుకొని వస్తుంది. అందుకనే అది ముసలదైపోయినప్పుడు, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినప్పుడు, అనారోగ్యం పాలైపోయినప్పుడు, వ్యాధులు సంభవించినప్పుడు ఇక చచ్చేదాకా గోవుల్ని పోషించటం అనేది, కాపాడటం అనేది
చాలా కష్టం అని నేను తెలియజేస్తున్నా. ఒకవేళ 150 కోట్ల మంది జనాభా ఉన్నారు కనుక వీళ్ళందరికీ కావలసిన పాలు ఉత్పత్తి, బర్రెలు పాలు ఇస్తాయి. ఇప్పుడు కూడా ఏమీ తక్కువ లేవు, బర్రెలు చాలా ఉన్నాయి, పాలు సమృద్ధిగానే ఉన్నాయి. కానీ నెయ్యి కోసం, తిరుమలలో వాడే నెయ్యి కోసం ఆవుల్ని పెంచాలి అని ఆవుల్ని కాదు గోవుల్ని పెంచాలని గోకులాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల నష్టమే కానీ లాభం రాదు. ఎందుకంటే ఆవు 2 లీటర్లు 3 లీటర్లే పాలు ఇస్తుంది. గోవు 2-3 లీటర్ల కంటే ఎక్కువ ఇవ్వదు పాలు. మహా ఇస్తే మ్యాక్సిమం 5 లీటర్లు ఇస్తుంది. కానీ ఆవును చూడండి, న్యూజిలాండ్, ఇజ్రాయిల్కి సంబంధించిన ఆవులు, ఈ ఆవులు మాత్రం 40 నుంచి 60 లీటర్ల పాలు ఇస్తాయి. అందులో వెన్న శాతం కూడా బాగా వస్తుంది. కనుక మీరు చరిత్ర తెలుసుకోండి, సైన్స్ తెలుసుకోండి, మీకు ప్రయోజనకరంగా ఉంటుంది అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నా. షాలోమ్.